వీరుడి కథ చెబుతా. వీరుడి కథ. తూర్పు దిక్కున కొండ దిగువలో ఒక పెద్ద అడవి ఉంది. స్వచ్ఛమైన మనసెరిగిన ఆదివాసీల బలగంతో పచ్చదనం నిండిన గంధపు నేలది. ఉన్నట్టుండి ఆ అడవిలో నిప్పుల వర్షం కురిసింది. పెద్ద మంట చెలరేగి గట్టిగా అరిచి ఆ పెద్ద అడవి మాడి మసైపోయింది. జీవ కళలేని మనుషులున్న శ్మశానంలాగా. పేదోళ్ల చెమటని పీల్చి పిప్పి చేసే కడుపాపోత్ములు, దేహాన్ని చీల్చి రక్తాన్ని తాగే క్రూర సైతానులు. అయితే సూత్రధారుని సూత్రాన్ని చెరిపి అహంకారంతో నిండిన రాక్షసుల్ని అంతం చెయ్యడానికొచ్చిన దొరని దీనులకి నమ్మకం కలిగించేలా తీసుకొచ్చింది ఒక మహాతల్లి. కాల్చే మంటల్ని ఆర్పే వర్షంలా, మృత్యువు ఇంట్లో కూర్చున్న మృత్యుంజయుడిలా, అన్యాయాన్ని ఎదిరించే ఉద్యమంలా, దశకంఠుని ఎదిరించిన రాముడిలా. చావుని చూశాడు కాలి కింద ధూళిలాగా, చావుని ధిక్కరించే సుల్తానులాగా, గాయం చేసే కత్తుల మీదే నడుచుకుంటూ గుండెలో బలపుట్టే భయాన్ని పక్కకి దోసి వేటగాళ్లనే వేటాడే మహావేటగాడు. వీరుడొచ్చాడు, వీరుడొచ్చాడు, వీరాధి వీరుడొచ్చాడు. నా ప్రాణ సమానులైన అద్దంకి నియోజక ప్రజలకి, అదేవిధంగా నా కుటుంబ సభ్యులైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరూ కూడా ముందుగా పేరు పేరున నా పాదాభివందనాలు. నీ వెన్నంటి వేల మంది ఉన్నారనే ధైర్యం నీకుంటే ఒక యుద్ధాన్ని గెలవచ్చు. మా ప్రధాని గారు గొట్టిపాటి హనుమంతరావు ఒక మాట చెప్పారు, ఏది పోయినా పర్వాలేదు, మీ అభిమానాన్ని కోల్పోతే మాత్రం జీవితంలో సంపాదించడం అన్నాడు. నా రక్తపోటు చివరి రక్తపోటు ఉన్నంత వరకు అద్దంకి నియోజక ప్రజలకే సేవ చేస్తానని చెప్పుకున్నా. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను నారా లోకేష్ బాబు గారిని, రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అద్దంకి నియోజకవర్గాన్ని ఒంగోలు జిల్లాలో చేర్పించాలని చెప్పి నా సభాముఖం తెలియజేస్తూనే ఉన్నాను. అదే నువ్వు ముందున్నావని నీ వెనుకున్న వేల మందికి ధైర్యం వచ్చిందంటే ప్రపంచాన్ని గెలవచ్చు. వచ్చాడు, 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 వచ్చాడు.